నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. రాహుల్ గాంధీ భారత్ న్యాయ జోడో యాత్ర చేస్తుండగా బీజేపీ దాని అనుబంధ పార్టీలు దాడి చేయడం నీచమైన చర్య అని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సీఎం కమలమ్మ తీవ్రంగా ఖండించారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో మాజీ ఎమ్మెల్యే కమలమ్మ స్వగృహంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటం చేసిందన్నారు. ఆ పోరాటాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ఎంతో కాలం సేవ చేసి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయక పనిచేశారన్నారు. అలాంటి వారిని టెర్రరిస్టులు మట్టుపెట్టారని, అలాంటి కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ దేశం కోసం, పార్టీ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టినప్పటి నుండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. కాంగ్రెస్ లోకి పాత నాయకులంతా తిరిగి వస్తున్నారని, షర్మిల నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారని, ఆమె వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కమల ప్రభాన్, కాంగ్రెస్ నాయకులు సుధీర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశాన్ని గమనిస్తే ఎవరైతే న్యాయం కోసం పోరాడుతా ఉన్నారో వారిని టార్గెట్ చేసేటువంటి పరిస్థితులను ఈరోజు గమనిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలలో ప్రజాస్వామ్యము కూలిపోయినటువంటి సందర్భంలో మరి శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రారంభించి తిరిగినటువంటి కొన్ని వేల మైళ్ళ దూరము ప్రయాణం చేసి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి భరోసా ఇస్తూ వచ్చినారు. ఇది గమనించినటువంటి మరి ఇతర పార్టీలు, ముఖ్యంగా బీజేపీ పార్టీ, దాని అధినాయకత్వం వాళ్ళ మనసులో కలవరం పుట్టి మరి ఎంతో భయపడుతూ వచ్చినారు. ఆ తర్వాత ఈ భారత్ జోడో యాత్ర అనంతరం భారత్ జోడో న్యాయ యాత్రను మరి ప్రారంభించినారు రాహుల్ గాంధీ గారు. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు ఉన్నటువంటి మరి ఒక సెక్యులర్ పార్టీ, ఇటువంటి పార్టీ నాయకత్వం వహిస్తూ సమన్యాయం భారతదేశంలోని అన్ని ప్రజలందరికీ, అందరు ప్రజలందరికీ కూడా సమన్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో తిరుగా భారత్ జోడో న్యాయ యాత్రను ఉత్తర భారతదేశం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి వారు చేసేటువంటి ఆ యాత్రకు భయపడినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఎన్నో ఆటంకాలు కల్పించింది. మణిపూర్ లో జరిగేటువంటి హింసను ఆపలేదు, దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి ప్రభుత్వాలు కనీసము మరి రాహుల్ గాంధీ గారిని ఆ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి కూడా అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగే పశ్చిమ బెంగాల్లో ఈరోజు మరి దాడి చేయడానికి ప్రయత్నం చేసి ఆయన ప్రయాణం చేసేటువంటి కారును కూడా భారతదేశపు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అంతేకాకుండా దక్షిణ భారతదేశం మీద కూడా ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ఎంతో ఒక వివక్ష ధోరణి చూపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మరి ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు, ప్రధానంగా ఒక ప్రత్యేక హోదాను, అలాగే మరి పోలవరం ప్రాజెక్టు విషయంలో అయితేనేమి, మరి అనేక ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ గాని, ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ గాని ప్రైవేటీకరణ దిశ వైపు వెళ్తూ మరి ఇవేవి కూడా పట్టించుకోకుండా పై చెప్పినటువంటి అంశాలు, ప్రత్యేక హోదా అంశం మీద వారు పాటిస్తే ఆ రోజు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మరి ప్రత్యేక హోదా అంటే కాదు, 10 సంవత్సరాలని ఒకరు, 15 సంవత్సరాలని ఒకరు మరి ఉద్ఘాటిస్తూ మరి ఈ రోజున ఈ 10 సంవత్సరాల్లో ఏ మాత్రము ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు ఏది కూడా ఈ రోజు మరి వాటిని పాటించడం లేదు, వాటిని కనీసం ప్రశ్నించడం లేదు. ఈ నేపథ్యంలోనే మరి శ్రీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధన, వేదన చూసి మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ విషయం గాని,
మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీలకు దాదాపు 27 అంశాలను కట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము తీసివేసినటువంటి విషయాలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వివక్ష కానీ ఇవన్నీ కూడా ప్రశ్నించడానికి ప్రత్యేక హోదా విషయమై ఈ రోజున మరి శ్రీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలమ్మ మరి ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసేటువంటి ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్లినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆమె మరి ఇండియాలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.